హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్స్ బ్యూటిఫుల్. సో ఈ వీడియోలో నేను లేటెస్ట్గా షాప్ చేసిన శారీ కలెక్షన్ అన్ని చూపించబోతున్నాను. సో ఇవి అన్నీ వచ్చేసి కూడా నేను బళ్ళారిలోనే తీసుకున్నాను అనమాట. ఈ ఫస్ట్ శారీ వచ్చేసి నేను ప్రీవియస్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, అవంతరాకి షాపింగ్కి వెళ్ళాలని. సో అక్కడైతే ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి మా అత్త కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఈ శారీ చూసినట్టయితే మనకి అంత ఎల్లో కలర్లో వచ్చింది అండ్ కాంట్రాస్ట్గా పర్పుల్ కలర్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ అంతా కూడా. సో ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట. సో ఈ శారీని డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇలా సిల్వర్ వచ్చినందుకు శారీ అయితే చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. టజల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది అనమాట. ఇది కాటన్ శారీ అనమాట. సో పెద్దవాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే చాలా మంచిగా కనిపిస్తాయి అనేసి ఈ శారీ అయితే తీసుకున్నాను. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1600-1700 రూపీస్లో అయితే వస్తుంది. అవంతరాలు అయితే కలెక్షన్స్ బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి నా కోసం అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ అనమాట. సో దీనికోసం అయితే నేను చెల్లూరు సిల్క్స్ అయితే వెళ్ళానమాట. సో బళ్ళారిలో పాత చెల్లూరు సిల్క్ శారీస్ ఉన్నాయి కదా, సో అక్కడైతే తీసుకున్నాను. ఈ శారీ చూసినట్టయితే మనకి చాలా షైనింగ్లో వచ్చిందనమాట. యాక్చువల్లీ వీడియోలో అయితే మనకి అంత ఫుల్గా కనిపించట్లేదు, కానీ నార్మల్గా అయితే శారీ అయితే ఇంకా కలర్ చాలా బాగా కనిపిస్తూ ఉందన్నమాట. దీనికి ఇది కూడా శారీ మనకి అంత సిల్వర్ కలర్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా మెరూన్ కలర్లో అయితే హైలైట్ చేశారనమాట. కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ అండ్ ఇది క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో నేను ఈ డిజిటల్ ప్రింట్ శారీని అయితే నా కోసం అయితే తీసుకున్నాను. ఇది కాస్ట్ వైజ్ కూడా మనకి 1700లో అట్లయితే వస్తూ ఉందన్నమాట. ఈ శారీ వచ్చేసి నాకు 1700లో వచ్చింది. ఈ శారీకి చూసినట్టయితే టజల్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు, మనం అగైన్ పెట్టుకునే అవసరం లేదు. టజల్స్ కూడా చాలా మంచి ఫినిషింగ్తో ఇచ్చారనమాట. సో దీనికైతే బ్లౌజ్ నేను డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నారు. బ్లౌజ్ చూసినట్టయితే నేను ఎక్కువగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని వెనకాల టెంపుల్ నెక్ టైప్ అయితే పెట్టించుకున్నాను అనమాట. ఇది స్లీవ్స్ వచ్చేసి మనకి 3-4 స్లీవ్స్ లాగా పెట్టించుకున్నాను. దాని పైన మనకి ఇలా బటన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్ చూసినట్టయితే రెగ్యులర్గా స్క్వైర్ రౌండ్ కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే పెట్టించుకున్నాను. సో ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను గ్రీన్ కలర్ నా కోసం తీసుకున్నా కదా, సేమ్ అదే శారీ అనమాట, బ్లూ కలర్లో. ఇది వచ్చేసి మా వదిన కోసం అయితే తీసుకున్నాను. నేను చెప్పాను కదా పాత చెల్లూరులో తీసుకున్నాను. సో సేమ్ శారీ అనమాట. మా వదిన ఫేర్గా ఉంటుంది, సో తనకైతే ఈ శారీ బాగుంటుందని తన కోసం అయితే ఈ శారీ తీసుకున్నాను. సో మీకు ఈ రెండిట్లో ఏ కలర్ నచ్చిందా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ శారీ కూడా చాలా డీసెంట్ లుక్గా ఉందన్నమాట. ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి నలిగిపోకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ప్రతిసారి పెద్ద చీరలు అయితే మనకి నలిగిపోతూ ఉంటాయి కదా, ఇలాంటి శారీస్ అయితే మనకి ఎలాంటి ఒకేషన్స్ కన్నా క్యారీ చేయడానికి బాగా ఉంటాయి అండ్ నలిగి కూడా పోవు అనమాట. సో దానికోసం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ డిజిటల్ ప్రింట్ శారీ అయితే తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సెమీ కాంచీవరం సిల్క్ శారీ అనమాట. ఇది వచ్చేసి బళ్ళారిలోనే తీసుకున్నాను. కొత్త చెల్లూరు సిల్క్స్లో అయితే తీసుకున్నాను. దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉంది కదా, దాంట్లో అయితే తీసుకున్నాను. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇలా పర్పుల్కి ఇలా గ్రీన్ కలర్ వచ్చినందుకు శారీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేను చూపిస్తుండేది పళ్ళు అనమాట, అదే కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది. సో నేను శారీ అయితే ఆల్రెడీ నేనే ఇలా కుచ్చులన్నీ కట్టుకొని రెడీ చేశాను. నేను మన ఛానల్లో ఎలా ఈ కుచ్చుళ్ళు కట్టాను అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2500 అయితే పడ్డదనమాట. నాకు ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. అది కాక ఇది సిల్వర్ బార్డర్ వచ్చింది కదా, రెగ్యులర్గా గోల్డ్ బార్డర్ కాకుండా ఇలా సిల్వర్ బార్డర్ వచ్చినందుకు శారీ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఈ శారీ కట్టుకున్న పిక్ అయితే ముందర పెడతాను, సో దట్ మీకు ఓవరాల్ శారీ లుక్ ఎలా ఉందా అనేది వీడియోలో అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ వీడియోస్కి అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీస్ అన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏ శారీ బాగుందా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఈ శారీలో బ్లౌజ్ అయితే నేను డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నాను అనమాట. మనకి మగ్గం వర్క్ అయితే చాలా కాస్ట్ పడుద్ది కదా, సో 2000 అండ్ అబోవ్ పడుద్ది కదా, సో అలా వద్దు అనేసి నేను సింపుల్గా కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను అనమాట. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ అనమాట. సో ఇలా వర్క్ చేశాక నేను వాళ్ళకి చెప్పేసి స్టోన్స్ అయితే యాడ్ చేయించుకున్నాను. అలాగే మీరు స్లీవ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కింద ఇలా బీడ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. సో ఇలా బీడ్స్ పెట్టి చేసినందుకు సో ఓవరాల్ బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఇదంతా కూడా ఇలా చేయించినందుకు 1000 బిలోనే పడ్డది. యాడింగ్ టు దిస్ నేను బెల్ట్ కూడా చేయించాను అనమాట. బెల్ట్ కూడా ఇలా కంప్యూటర్ వర్క్ చేయించి అండ్ కింద అయితే పర్పుల్ కలర్ బీడ్స్ అయితే వేయించాను అనమాట. ఇలా వేయడం వల్ల టోటల్ ఓవరాల్ శారీ లుక్ అయితే చేంజ్ అయిందనమాట. ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ కోసం అయితే మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి.